హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే ఇది ప్రతి ఫంక్షన్లో మ్యాండేటరీ ఐటెం అనమాట. తెలంగాణ స్టైల్లో ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండి బగారా అన్నం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ వీడియోలో. మన ఇంట్లో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తోని 3 గ్లాసెస్ రైస్ తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని 20 మినిట్స్ వండుకునే ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టుకొని 2 పావులంత ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క. అవి వేగిన తర్వాత కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వనివ్వద్దు, ఓన్లీ 1 నిమిషం పాటు అలా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి 1 నిమిషం పాటు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. 2 మీడియం సైజ్ టొమాటోస్, అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్ట, గుప్పెడంతా పుదీనా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని 1/4 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బోడగా 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము యూస్ చేసేది బాస్మతి రైస్ కాదు, రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్. రోజు అయితే 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకొని వండుకుంటాము. బగారా రైస్ కోసం బియ్యం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి రైస్ కొంచెం పొడి పొడిగా రావాలంటే ఒక 1/2 గ్లాస్ తక్కువ వేసుకోండి. బియ్యం ఆల్రెడీ నానున్నాయి కదా, సో 3 గ్లాసెస్ బియ్యం కాబట్టి 9 గ్లాసెస్ బదులుగా 8.5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తాం. ఇందులోనే ఇప్పుడు ఒక లెమన్ స్క్వీజ్ చేసుకున్న లెమన్ పీల్ కూడా ఆ వాటర్లోనే వేసి మసలివ్వండి. నీళ్లు మసిలిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని ఒక 50% కుక్ అయిన తర్వాత ఆ లెమన్ పీల్ అనేది తీసేసేయండి. అలా లెమన్ పీల్ అనేది యాడ్ చేస్తే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో రైస్ని కలుపుతూ ఉండండి. ఇంకా కొంచెం ఎసరంతా అయిపోయిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా చాలా సింపుల్గా తెలంగాణ స్టైల్ బగారా అన్నం రెడీ. ఈ అన్నం చికెన్ కర్రీ, మటన్ కర్రీ లేదా వెజ్ కర్రీస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లో ఒకసారి బగారా అన్నం చేసి చూడండి, అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో త్వరలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.